ఈరోజు మన కథ పేరు తెలివిలేని కోతులు. అనగనగా ఒక ఊరిలో 2 కోతి పిల్లలు ఉండేవి. ఒకరోజు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా వాటికి ఒక రొట్టె దొరికింది. ఆ కోతులు ఆ రొట్టెను తీసుకోగానే నేను ముందు తీశాను అని ఒకటి, మరొకటి నేనే ముందు పట్టుకున్నాను అని మరొకటి ఇలా గొడవకు దిగాయి. ఎంతకు తేలకపోవడంతో సరే ఆ రొట్టె తీసుకొని మన అడవికి పెద్దయిన నక్క వద్దకు వెళ్దాం అని నిర్ణయించుకొని నక్క వద్దకు బయలుదేరాయి. ఆ నక్క వద్దకు వెళ్ళగానే జరిగిన విషయమంతా ఆ నక్కకు చెప్పి ఆ రొట్టె ఆ నక్కకు ఇచ్చి తీర్పు చెప్పమన్నాయి. అప్పుడు ఆ నక్క సరే అని ఆ రొట్టెను చూడగానే ఆ నక్క దాన్ని ఎలాగైనా ఆ నక్కే కాజేయాలని కన్నం వేసింది. ఆ నక్క ఒక త్రాసు తీసుకొని వచ్చి ఆ రొట్టెను 2 ముక్కలుగా చేసి ఒక దానిలో కొంచెం మరొక దానిలో కొంచెం వేసింది. ఒక పక్క బరువు ఎక్కువైందని దానిలో నుంచి కొంచెం రొట్టె తీసి తినేసింది. సారి మరో పక్క బరువైందని రెండో దానిలో కొంచెం తినేసింది. ఇలా అటు ఇటు చేసి ఆ రొట్టె ముక్కను మొత్తాన్ని తినేసింది ఆ నక్క. తాము తెచ్చుకున్న ఆ రొట్టెను ఆ నక్క తినేస్తుంటే ఆ కోతి పిల్లలు కావడంతో ఆకలితో ఏమీ చేయలేక అలానే చూస్తూ ఉండిపోయాయి పాపం. మరి ఈ కథలోని నీతి ఏమిటంటే మనకు ఉన్న దానిలో తృప్తిగా ఉండాలి ఫ్రెండ్. లేదు అని ఇతరుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఆడంబరాలకు పోతే ఇలానే ఉంటుంది. మరి మరి నా ఈ కథ ఎలా అనిపించింది ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. నచ్చిందా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు స్టోరీ బుక్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.